ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన చేసుకొని మన వాక్యం ధ్యానిస్తాను. సర్వశక్తుల సర్వాధికారి నీతిలో తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఈ నామాన్ని మహిమపరిచి ఘనపరిచి స్తుతించి ఆరాధించిన వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. వాక్యమైన విత్తనం మాకు నాటబడాలని నూరంతల ఫలితం వాక్యం ద్వారా మీరు పొందుకుంటామని నమ్మిక వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామములో అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. వాక్యం ధ్యానిస్తుండగా మరి వాక్యాన్ని మీరు గమనించాలి. ప్రత్యేకంగా ఈరోజు మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్న ప్రతి తల్లిని మరి యేసుక్రీస్తు నామములో మరి మెండైన ఆశీర్వాదాలను ప్రతి తల్లి పొందుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటాము. ప్రతి విషయంలో ప్రతి పరిస్థితిలో మరి దేవుడు మీకు సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్. సో తీసుకున్న అంశము రివైవల్ అండ్ రెస్టోరేషన్, ఉజ్జీవము ఇంకా సమకూర్పు అనే అంశాన్ని మనము ధ్యానిస్తాం. రివైవల్ అండ్ రెస్టోరేషన్. రెండవ దినవృత్తాంతములు 34వ అధ్యాయం మనము గమనిస్తాం. 2 Chronicles chapter 34. Chapter 34, verse 1 onwards. Josiah was 8 years old when he became king, and he reigned 31 years in Jerusalem. సో గమనిస్తే మరి జోసయ అన్న రాజు గురించి మనము ధ్యానిస్తాం. రివైవల్ అండ్ రెస్టోరేషన్ ఈజ్ ది టాపిక్ ఫర్ దిస్ Sunday. Verse 2, and he did what was right in the sight of the Lord, and walked in the ways of his father David, and he did not turn aside to the right hand or to the left. Amen. ఎంతటి వయసు? 8 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి కదా. 8 years అంటే చాలా చిన్నవాడు. ఇప్పుడు మన స్టాండర్డ్ గమనిస్తే 8 years అంటే 2nd class 3rd class ఆ ఏజ్ మాత్రమే. సో అలాంటి ఏజ్లో 8 సంవత్సరాల వయసులో రాజుగా నియమించబడ్డాడు. ఆ 8 సంవత్సరాలు ఉన్న రాజు రెండవ వచనం ఏమంటుంది? అండ్ హి డిడ్ వాట్ వాజ్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. దేవుని దృష్టిలో ఏదైతే చేయాలో అది కరెక్ట్గా చేసినాడు అని వాక్యం తెలుస్తుంది. అండ్ వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ హిస్ ఫాదర్ డేవిడ్, అండ్ హి డిడ్ నాట్ టర్న్ అసైడ్ టు ద లెఫ్ట్ ఆర్ టు ద రైట్. దావీదు కుమారుడుగా అంటే డైరెక్ట్ కాకపోయినా కానీ ఆ వంశం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా దావీదును ఒక రోల్ మోడల్గా తీసుకొని దావీదు ఏ విధంగా దేవుని దృష్టిలో యథార్థంగా నడిచినాడో అదేవిధంగా మనం కూడా నడవాలి. ఒక స్టాండర్డ్ నియమించే ప్రోటోకాల్తో ఒక స్టాండర్డ్ ఇతను చేస్తే దీన్ని బట్టి మీరు గమనించాలి. మెజర్మెంట్ అంటాం కదా. డేవిడ్స్ లైఫ్ వాజ్ అ మెజర్మెంట్. దానికి జీవితము ని పోలుస్తూ ప్రతి రాజు ఎవరిని పోల్చి నడుచుకోవాలి? దావీదు రాజును పోలి నడుచుకోవాలి. ఎందుకంటే దేవుని దృష్టిలో 100% అన్ని విషయాల్లో కూడా తప్పిపోయినా కానీ 100 మార్క్స్ పొందుకున్నాడు. కాబట్టి దావీదు ఏ విధంగా ఉన్నాడో మీరు కూడా అదే విధంగా ఉండాలి. అందుకే ప్రతిసారి రాజు గురించి మాట్లాడినప్పుడు హీ వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ హిస్ ఫాదర్ డేవిడ్ ఆర్ హీ డిడ్ నాట్ వాక్. దావీదు అడుగుజాడలు నడిచినాడా నడవట్లేదు అనేది ఒక మెజర్మెంట్, ఒక టూల్గా ఆ వ్యక్తిని తీసుకొని వ్యక్తి గురించి మనం మాట్లాడటం మనం గమనిస్తూ ఉన్నాం. ఏమేన్. సో ఇక్కడ ఏమని చూస్తాము? 8 years ఆఫ్ ఏజ్లో రాజుగా నియమించిన తర్వాత ఏ విషయంలో గర్వము అహంకారము అట్లాంటివి పెంచుకోకుండా కొంచెం అనుకున్నాము. మరి ఆ 8 సంవత్సరాల వయసులో తప్పకుండా వాళ్ళకి గైడెన్స్ అనేది ఉంటుందండి. మరి వాళ్ళ పేరెంట్స్ గైడ్ చేసి ఉండొచ్చు, మరి చుట్టుపక్కల ఉన్న
యాజకులు గైడ్ చేసి ఉంటారు, పెద్దవారు గైడ్ చేసి ఉంటారు, మరి తల్లి కూడా తప్పకుండా తన పాత్ర పోషించుంటుంది. సో దేవుని దృష్టిలో యథార్థంగా నడవటము మనము గమనిస్తున్నాం. For in the 8th year of his reign, while he was still young, he began to seek the God of his father David, and in the 12th year he began to purge Judah and Jerusalem of the high places, the wooden images, the carved images, and the molded images. మూడవ వచనం ఏమన్నా 8 years వయసులో ఏం చేస్తాం? సాధారణ పిల్లలు సెకండ్ థర్డ్ క్లాస్ ఎంత మంచి క్రిస్టియన్ ఫ్యామిలీ అయినా కానీ ఆ చిన్న వయసులో ఆటపాటలే ఉంటాయి. రాజ్యం పట్ల ధ్యాస కానీ లేదంటే తన కెరియర్ గురించి కానీ ఏది ఆలోచన ఉండదు. చిన్న పిల్లవాడు మాత్రమే 8 years ఆడుకునే వయసు కదా. అప్పుడప్పుడే పెరుగుతూ ఉంటారు. లోక జ్ఞానం తెలుస్తాడు కొద్దిగా వెళ్ళగలగా. కానీ అలాంటి వయసులో ఇక్కడ గమనిస్తే హీ బిగాన్ టు సీక్ ద గాడ్ ఆఫ్ హిస్ ఫాదర్ డేవిడ్. అంటే దావీదు యొక్క దేవుడిని ఆయన వెతకటం ఏం చేస్తాడంట? ఆరంభించింది. రైట్. సో ఆ 8 years ఆఫ్ ఏజ్లో బిడ్డ పెరుగుతుండగా ఏం చేశాడు? తండ్రి అయిన దావీదు వాళ్ళ దేవుడిని ఏం చేశాడు? వెతకటము నేర్చుకున్నాడు. దానికన్నా ముందున్న రాజులందరూ కూడా విచ్చలవిడిగా చేసినారు, వ్యతిరేకంగా చేశారు. గుడ్లు గోపురాలు కట్టడము, విగ్రహారాధన చేయడము, ఇవన్నీ చేస్తూ వచ్చినారు. ఇక్కడ ఏమన్నా గమనిస్తున్నాము? దేవుణ్ణి వెతకడం నేర్చుకున్నాడు. అదేవిధంగా 12వ ఏట అంటే దాదాపు అనేది 20 సంవత్సరాలు. 8 నుంచి 12 ఇయర్ అంటే ఆల్మోస్ట్ 20 years ఆఫ్ ఏజ్లో ఏం చేస్తాడు? యంగ్ స్టేజ్లో, యంగర్గా చిన్నవాడు ఉన్నప్పుడు దేవుడు వెతుకుతూ వస్తున్నాడు. యవనస్తుడు అయినప్పుడు కూడా ఇక్కడ ఏమని గమనిస్తున్నాము? In the 12th year he began to purge Judah and Jerusalem of the high places, the wooden images, the carved images, and the molded image. ఏం చేశాడంట? పర్జ్ అంటే తీసివేయటం. యూదా రాజ్యంలో యెరూషలేముకు సంబంధించిన దాంట్లో హై ప్లేసెస్ అంటే కొండ ప్రాంతంలో విగ్రహారాధన, చెక్కలతో చేసింది, రాళ్ళతో చేసింది, అన్నీ కూడా మట్టితో చేసిన బొమ్మలు, విగ్రహాలు అన్నీ కూడా ఏం చేశాడు? ఆయన తీసి పారేయటం మనము గమనిస్తున్నాం. Verse 4 కూడా they broke down the altars of the Baal in his presence, and the incense altars which were above them he cut down, and the wooden images, the carved images, the molded images he broke in pieces, and made dust of them, and scattered it on the graves of those who had sacrificed of them. ఏం చేశాడంట? ఈ విగ్రహాలన్నీ కూడా ఏం చేశాడు? పొడిగా చేసి ఇక్కడ వేసినట్ట ఎవరైతే వీళ్ళని చేస్తాడో వాళ్ళ శవాల పెట్టి మీద ఆయన పోయటం గమనిస్తారు. హీ ఆన్ ద గ్రేవ్స్ ఆఫ్ దోస్ హూ సాక్రిఫైస్డ్ ఆఫ్ దెమ్. ఎవరైతే ఈ విగ్రహాలకి ఆరాధన పూజలు చేస్తున్నారో వాళ్ళ శవ పెట్టెల మీద ఏం చేశారంట? వాళ్ళ సమాధి పెట్టెల మీద బూడిదిగా చల్లుతూ ఉన్నాడు. అంటే ఆ మట్టి మీద అంటే ఆ పొడిని చల్లటం గమనిస్తారు. He also burned the bones of the priests on their altars and cleansed Judah and Jerusalem. ఎవరైతే విగ్రహారాధన చేస్తారో అది చచ్చిపోతే పోయింది కదా, అది కాదు. చనిపోయిన వాళ్ళ ఎముకలు కూడా తీసుకొని ఏం చేస్తారంట? ప్రీస్ట్ ఎవరైతే యాజకులు ఉన్నారో, బాల్ దేవతలకి యాజకులుగా అట్లా నియమించినారో, పూజలు పునస్కారాలు చేస్తున్నారో, పంతులు అంటారు కదా, అలాంటి వాళ్ళని ఏం చేస్తాడో ఎముకలు కూడా కాల్చి బూడిద చేసి ఇక్కడ చేసినంట ఇవన్నీ కూడా తీసేసి యూదాని యెరూషలేముని పవిత్రపరచను. అండ్ క్లెన్స్ జూడా అండ్ జెరూసలేం. ఏ వయసు అండి? 20 years ఆఫ్ ఏజ్. మరి ఇవాళ రేపు 20 years ఆఫ్ ఏజ్ ఏం చేస్తున్నాము కదా? కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. రీసెంట్గా ఒక కేసు ఏంటిది? చంపుకున్నారు కూడా. 20 సంవత్సరాలు కూడా నిండలేదు. స్టూడెంట్ని పొడిచి చంపినారు ఇంటి దగ్గరే. ఎందుకు? ప్రేమ దోమ అనుకుంటా తిరుగుతూ. మరి యవ్వన కాలంలో వాళ్ళకున్న ప్రణాళికను పక్కన పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కాబట్టి ఎవరికి కూడా లా అండ్ ఆర్డర్ అన్న తలంపు లేకుండా చంపటమే లక్ష్యంగా తీసుకొని చనిపోయిన వాళ్ళకి నష్టము, చంపిన వాళ్ళకి కూడా నష్టం. మన కెరియర్ వాళ్ళందరూ కూడా నాశనం చేసుకుంటారు. ఎందుకు? అపవాది ఆ విధంగా చేయిస్తున్నదండి. మనుషులు మనం చేయట్లేదు, అపవాది వెనుక నుండి ప్రోత్సహించి చేయించడం మనము గమనిస్తున్నాము. సో ఆ 27 సంవత్సరంలో ఆ రోజుల్లో
ఒక రాజుగా నియమించిన తర్వాత ఆయన ఇష్టానుసారంగా చేయలేదు. ఆ 20 years కూడా ఏం చేస్తే ఆ 20 years ఆఫ్ ఏజ్ కూడా దేవుణ్ణి వెతుకుతున్నాడు, తెలుసుకుంటున్నాడు, అడుగుజాడలో నడుచుకుందాం అనుకుంటున్నాడు. ఇవన్నీ కూడా ప్రణాళిక ఒకదానితో ఒకటి చేసుకుంటూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు ఏమని గమనిస్తాము, హీ క్లెన్స్ జూడా అండ్ జెరూసలేం, యూదాని యెరూషలేముని శుభ్రపరిచాడు అని వాక్యం సెలవిస్తున్నది. ఏమైనా ఇంకా ముందు గమనిస్తే, అండ్ సో ఇట్ డిడ్ ఇన్ ద సిటీస్ ఆఫ్ మనస్సే, ఎఫ్రాయిం, సిమియోన్, నఫ్తాలి around access. When he had broken down the altars and the wooden images and beaten the carved image border and cut down all the incense orders stored on the land, he returned to Jerusalem. Amen. Verse 8 onwards. In the 18th year of his reign, when he had purged the land and the temple, he sent Shaphan the son of Azaliah, Maaseiah the governor of the city, and Joel the son of Joas the recorder, to repair the house of the Lord his God. Amen. ఏం చేశాడంటే ఏ ఏజ్లో ఉన్నాడు? 26 years of age. 18th year of his reign, 18 ప్లస్ తనకున్న 8 years. 26 yearsలో ఇప్పుడు ఏం చేశాడు? చిన్న బిడ్డగా ఉన్నప్పుడు దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నాడు. యంగ్ స్టేజ్లో వచ్చినప్పుడు దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నాడు. ఇప్పుడు యంగ్ అడల్ట్ అంటాం, 26 years, కొంచెం పెద్దవాడైనా. అప్పుడు కూడా ఏం చేస్తాడు? దేవుని మందిరము పాడైపోయిన దాన్ని రిపేర్ చేయడానికి ఎవరైతే పని చేయగలుగుతారో వాళ్ళని పిలుస్తున్నాడు. ఏం చేస్తాడు? టు రిపేర్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ హిస్ గాడ్. దేవుని మందిరము పాడైపోయిందని గమనించి, దేవుని మందిరము పాడైపోయిన మందిరాన్ని తిరిగి నేను కట్టాలి, లేదా తిరిగి నేను దాన్ని బాగు చేయాలి అన్న ఆశ, ప్రేరేపణ కలిగి బాగు చేయడానికి మనుషులను కూడా రప్పించుకున్నాడు. When they came to Hilkiah the high priest, they delivered the money that was brought into the house of God, which the Levites who kept the doors had gathered from the hand of Manasseh and Ephraim, from all the remnant of Israel, from all Judah and Benjamin, and which they had brought back to Jerusalem. Then they put in the hand of the foremen who had the oversight of the house of the Lord, and they gave it to the workmen who worked in the house of the Lord to repair and to restore the house. ఏం చేశారు? డబ్బు అవసరం ఉన్నా కానీ ఎవరిని అడగట్లేదండి. ఉన్న డబ్బుని తీసుకొచ్చి ఎవరైతే పని చేయాలో ఆ పని చేసే వారి చేతికి అప్పగించి ఏం చేశాడు? టు రిపేర్ అండ్ రెస్టోర్ ది హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరం బాగు చేయాలి, తిరిగి ఏ విధంగా ప్రీవియస్గా ఏ విధంగా ఉందో అదే విధంగా సమకూర్చబడాలి. నా మందిరం, దేవుని మందిరము సమకూర్చబడాలని ఏం చేస్తాడు? ఆ ప్రణాళికతోని, ఆశతోని ప్రేరేపించబడి ఆ మందిరాన్ని శుభ్రపరిచినాడు. శుభ్రపరచడం అంటే ఏంటిది? విగ్రహాలన్నీ కూడా కూలగొట్టి పొడి చేసి దాన్ని తొలగించి నామోనిషాలు లేకుండా చేసి మందిరం పాడైపోయిందని గమనించి మందిరం తిరిగి పనిచేసే వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి కావాల్సిన డబ్బు, సామాగ్రి అన్నీ ఇచ్చి ఏం చేస్తాడు? టు రిపేర్ అండ్ రెస్టోర్ ది హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరం కట్టడానికి, దేవుని మందిరాన్ని తిరిగి సమకూర్చడానికి దేవుడు తనని ఆ విధంగా ఏర్పాటు చేసుకుంటాడు. They gave it to the craftsmen and builders to buy hewn stone and timber for beams and to floor the houses which the kings of Judah had destroyed. And the men did the work faithfully. ఏం చేసినట్టు 12వ వచనం, వాళ్ళందరూ కూడా నమ్మకంగా పని చేస్తున్నారు. మేము ఇవాళ మన సంఘాలకు చాలాసార్లు వింటాము, సంఘానికి వచ్చే డబ్బు అంతా ఎక్కడ పోతుంది ఎవరికి తెలియదండి కదా. అన్ని సంఘాలు, కొన్ని సంఘాలలో ఆ విధంగా జరుగుతూ ఉన్నది. కానీ ఇక్కడ ఈ యవనస్తులు తప్పకుండా వచ్చిన డబ్బుని దానికన్నా ముందు రాత్రి చాలామంది కూడా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం మనం గమనించినాము. తాగుడు, తినుడు, లేకపోతే వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఫ్యామిలీస్కి సరిపోయినంత దోచుకోవడం. మనం దాని జోసెఫ్ గారి ముందున్న రాజులు అనేక మంది దేవుని దృష్టిలో చెడుతనం చేస్తూ ఇట్లా కదా యథార్థంగా లేకుండా పాడు చేయడం గమనించడం. సో ఈ జోసెయా విషయంలో గమనిస్తే మొదట ఏం చేశాడు? దేవుని వెతికినాడు. ఆ పాడే విగ్రహాలను కూలగొచ్చినాడు, పొడిగా చేసినాడు. దేవుని మందిరం పాడైపోయిందని తెలుసుకొని దానికి కావాల్సిన డబ్బు, దానికి కావాల్సిన పని వాళ్ళందరినీ కూడా సమకూర్చి ప్లాన్ చేసుకొని ప్రాపర్గా కూర్చొని చేసాడు. ఎవరి పని వాళ్ళకి అప్పగించినాడు. అప్పగించిన ఏమని రాయబడేది వాళ్ళ గురించి? అండ్ ద మెన్ డిడ్ ద వర్క్ ఫెయిత్ఫుల్లీ. ఎవరికైతే ఏ పని అప్పగించడో అందరూ కూడా ఈయనని వెనుక ముందేమో చేస్తామని చెప్పి వెనుక చేయకుండా, లేదంటే డబ్బు దొంగలిస్తూ ఏ విధంగా చేయకుండా వాళ్ళు
ప్రజలు ఎవరైతే ఉన్నారో లేదంటే పనివారు ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, రాజుకి సహకరించారు. ఒకటి గమనించాలండి, 8 ఇయర్స్ వయసుని గమనిస్తే 8 సంవత్సరాలు ఉన్న రాజుని ఆ ఉన్న వయసులో ఎవరైనా పెద్దవారు తనకన్నా పెద్దవాళ్ళు వచ్చి నమస్కరించాలి, గౌరవించాలి, మాట్లాడాలంటే అది మనకి ఏం చేస్తుంది, ఈగో అడ్డం వస్తుంది. అరే నేను ఇంత పెద్దోని, నాకు 50 ఇయర్స్, వాడికి 8 ఇయర్స్, నేను వాడికి వచ్చేది నమస్తే చెప్పేది, హాయ్ చెప్పేది, బాయ్ చెప్పేది, సాగిన పడాలా, సార్ అని పిలవాలా కదా, ఇవన్నీ ఉంటాయి. కానీ ఆ విషయంలో మరి రాజుకి ఇచ్చిన విలువను బట్టి దేవుని నడిపిస్తున్నది, దేవుని హస్తం ఉన్నది, ఫేవర్ ఆఫ్ గాడ్, దేవుని ప్రణాళిక ఉంది, దేవుని హస్తము జోసెఫ్ ఉంది. కాబట్టి తన చుట్టుపక్కల వారు ఏ వయసు అయినా కానీ అందరూ కూడా సహకరించగలిగినారు. రాజు చెప్పిన మాట చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా కానీ రాజు ఆజ్ఞ ఇస్తే నెరవేర్చబడాలి. సో 26 సంవత్సరంలో కూడా దేవుని విడిచిపెట్టి వెళ్ళలేదండి. చిన్న వయసు నుంచి 26 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా దేవుని విడిచిపెట్టకుండా ప్రాపర్గా వెంబడిస్తూ వచ్చాడు. దేవుని దృష్టిలో అన్ని కరెక్ట్గా యథార్థంగా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇంకేం చేస్తాడంట, was that they over the burden bearers and their overseers of all who did work in any kind of service, and some of the Levites were scribes, officers and gatekeepers. లేవీలు కూడా మేము కాదు, యాజకులము మేమే చేసుకోవడం కాకుండా అందరూ ఏం చేశారంటే గేట్ కీపర్స్ లాగా పనిచేస్తారు, స్క్రైబ్స్ లాగా పనిచేస్తారు, ఆఫీసర్స్ లాగా ఉన్నారు, మేనేజర్స్ లాగా ఉన్నారు. ఇష్టం సరే మీరు రాజా మీరు చేసుకోవడం కాకుండా అందరూ కూడా దేవుని మందిరం కట్టే విషయంలో సహకరించి అందరూ కూడా కలిసి పనిచేయడం మనం ఇక్కడ గమనిస్తున్నాం. Then Hilkiah Azariah said to Shaphan the scribe, I have found the book of the law in the house of the Lord, and Hilkiah gave the book to Shaphan. ఏం చేసిందా, దేవుని మందిరం 15 వచనము, దేవుని మందిరంలో ఏం కనపడదంటే దానికి, దేవుని మందిరంలో now when they brought out the money that was brought in the house of the Lord, Hilkiah the priest found the book of the law of the Lord given by Moses. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఈ మందిరాన్ని సదురుతున్నప్పుడు, క్లీన్ చేసినప్పుడు, రిపేర్ చేసినప్పుడు మూలకి ఎక్కడ పడి ఉంటుంది ఆ స్క్రోల్ కానీ లేదంటే ఆ పుస్తకం కానీ. ఏం చేశాడంటే ఆ బుక్ ఆఫ్ ది లా గివెన్ బై మోసెస్, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రము దొరికినప్పుడు ఏం చేస్తారు, అది షఫన్ అనే వ్యక్తికి ఇవ్వడం మనం గమనిస్తున్నాం. ఇచ్చిన తర్వాత ఏమైంది, సో Shaphan carried the book to the king, bringing the king word saying, all that was committed to your servants they are doing. Amen. ఓ రాజా, నువ్వు ప్రజలకి ఏదైతే సమర్పించినవో లేదంటే అర్పించినవో లేదంటే ఆజ్ఞాపించినవో ప్రతిదీ కూడా నువ్వు ఏదైతే కమిట్ చేసినావు, నువ్వు ఏదైతే అప్పగించిన ప్రతి పని కూడా నీ సేవకులు చేస్తున్నారు అని ఒక మంచి మాట, శుభవార్త తినడం గమనిస్తున్నాం. And they have gathered the money that was found in the house of the Lord and have delivered it into the hand of the overseers and the workmen. Then Shaphan the scribe told the king, saying, Hilkiah the priest has given me a book. And Shaphan read it before the king. Amen. Verse 19. Thus it happened, when the king heard the words of the law, that he tore his clothes. అప్పుడు దాకా దేవుని వాక్యం వినలేదండి, కేవలం వాళ్ళు చెప్పిన మాటలు వినుకుంటూ లేదంటే గైడెన్స్తోనే ఇంత దూరం నడిపించుకుంటూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే హిల్కియాకి పుస్తకం దొరికిందో ఆ హిల్కియా వచ్చి ప్రీస్ట్ యాజకుడు ఏం చేశాడంట, షఫన్ ఒక వ్యక్తికి ఇస్తే బహుశా ఆయనకి ఆర్మర్ బేరర్ లాగా ఉంటుండొచ్చు. ఇప్పుడు ఏం చేస్తాడు, ఆయన స్క్రైబ్ లాగా షఫన్ ఏం చేస్తాడు, వాక్యం చదువుతాడు, దేని ధర్మశాస్త్రం చదువుతుండగా when the king heard the words of the law, ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే రాజు విన్నాడో ఏమైందంట, ఆయన బట్టలు చింపుకున్నాడు. ఎందుకు బట్టలు చింపుకోవాల్సిన పరిస్థితి ఏంటిది, కంపేర్ చేస్తాను, నేను ఏదైతే విన్నానో, నేను ఏదైతే చూస్తానో అది కరెక్ట్గా లేదు అంటే మేము ఆ పరిస్థితుల్లో లేము, మేము అలాంటి అడుగుజాడలో లేము. ఈ గ్రంథంలో ఏదైతే రాయబడ్డదో మేమేం చేస్తున్నామో రెండు మ్యాచ్ అవ్వట్లేదు. కాబట్టి ఒక రాజుగా ఆ యవనస్తుడు 26 సంవత్సరాలు రాజు ఏం చేస్తాడు, ఎదిగే కొద్దీ పెరిగే కొద్దీ అనేది దుఃఖము బాధ ఏం చేస్తాడు, బట్టలు చింపుకునేంత వరకు కూడా వచ్చినాడు. కొంచెం అనుకుందాం, మరి ఒక లైన్ చదివినాడో 10 చాప్టర్స్ చదివినాడో
లేదా పుస్తకంలో ఉన్నదంతా కూడా చదవడం మనకు తెలియదు. కానీ చూడండి, క్లియర్గా చెప్తుంది. When the king heard the words of the Lord, that he tore his clothes. ధర్మశాస్త్రంలో మంచి ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి, హెచ్చరికలు అన్నీ ఉన్నాయి. అంటే ఏ వాక్యము ఏ గ్రంథంలో ఏ చాప్టర్ చదివితే తనకి ఆ కదిలింపు వచ్చిందో మనకు తెలియదు. కానీ ఇప్పుడేమన్నాడు, అన్ని మాటలు విన్న తర్వాత, వాక్యము విన్న, ధర్మశాస్త్రంలో రాయబడిన వాక్యం విన్న తర్వాత తన బట్టలు చింపుకున్నాడని మనము గమనిస్తున్నాం. ఇక్కడ ఏమైనా రాయబడ్డది, దెన్ ద కింగ్ కమాండెడ్ హిల్కియా, అహియా ద సన్ ఆఫ్ షఫాన్, Abdon the son of Micah, Shaphan the scribe, and Asaiah a servant of the king, saying, Go inquire of the Lord for me and for those who are left in Israel and Judah concerning the words of the book, that it is found. For great is the wrath of the Lord that is poured out on us, because our fathers have not kept the word of the Lord to do according to all that is written in this book. ఏం చేస్తాడు? బట్టలు చింపుకొని స్నానం చేయలేదండి. బట్టలు చింపుకున్న తర్వాత ఏమైనా అందరిని పిలిచి దేవుని దగ్గరికి వెళ్ళి, లేదా దేవుని సన్నిధికి వెళ్ళి వినంటే మొరపెట్టుకోండి, దేవుని అడగండి. ఎందుకంటే మనకన్నా ముందున్న పితరులు అందరూ ఏం చేశారంట, దేవునికి వ్యతిరేకంగా చేశారు. కాబట్టి దేవుని ఉగ్రత వాళ్ళపైన, వాళ్ళ సంతతి పైన కూడా ఉన్నది, ఫర్ జనరేషన్స్కి. సో ఇప్పుడు ఏ విషయం భయపడుతున్నాడు? ఆ ఉగ్రత మా పితరులు చేసిన తప్పు కారణంగా నేను ఉగ్రతకి లోను కావద్దు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు? యాజకుల్ని, పరిశుద్ధులను అందరినీ పిలిచి ఏమన్నాడు? దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని దగ్గర మీరు మొరపెట్టుకోండి. దీని గురించి మనం ఏం చేద్దాం? ఏంటంటే, బికాస్ దే హావ్ నాట్ కెప్ట్ ద వర్డ్, దే డిడ్ నాట్ డూ అకార్డింగ్ టు ఆల్ దట్ ఈస్ రిటన్ ఇన్ దిస్ బుక్. ఈ గ్రంథంలో రాయబడిన ఏ మాట కూడా వాళ్ళు ఏం చేస్తారు? నడుచుకోకుండా ఈ గ్రంథంలో రాయబడే ప్రతి మాటకి వ్యతిరేకంగా చేస్తారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఎందుకు? దేవుని ఉగ్రత మనపై ఉంటుందని అక్కడ రాయబడ్డది. దేవుని ఉగ్రత నాపైన వస్తుందన్న విషయం విన్న వెంటనే ఆయన దుఃఖక్రాంతుడై బట్టలు చింపుకొని మొరపెట్టుకుంటాడు. నేను దేవా, నీ దృష్టిలో నేను అన్ని యథార్థంగా చేస్తాను, నేను ఉగ్రతకి లోనవ్వద్దు. ఇంతకుముందు నాకన్నా ముందున్న వాళ్ళు ఉగ్రతకు లోనవుతున్నారంటే వాళ్ళు నీ దృష్టిలో చెడుతనం చేశారు కాబట్టి వాళ్ళు ఉగ్రతకు లోనన్నారు. కానీ నేను నా చిన్న వయసు 8 సంవత్సరాల వయసు నుంచి రాజుగా నియమించబడిన తర్వాత నేను నీ దృష్టిలో యథార్థంగా ఉన్నాను, నేను ఉగ్రతకు లోను కావద్దు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి? వాట్ ఆర్ సపోజ్ టు డూ? మేము ఏం చేశాక దేవుని మందిరానికి వెళ్ళి మీరు మొరపెట్టుకొని రమ్మని వాళ్ళకి ఆజ్ఞాపించినాం. Verse 22. So Hilkiah and those the king had appointed went to Huldah the prophetess, the wife of Shallum, the son of Tokat, the son of Hashra, keeper of the wardrobe. She dwelt in Jerusalem the second quarter, and they spoke to her to that effect. Then she answered them, Thus says the Lord God of Israel, tell the man who sent to me, Thus says the Lord, Behold, I will bring calamity on this place and on its inhabitants, all the curses that are written in the book which they have read before the king of Judah, because they have forsaken me and burned incense to other gods, that they might provoke me to anger with all the works of their hands. Therefore my wrath will be poured out on this place and not be quenched. ప్రవక్తలు ఏమంటుంది? హుల్దా ప్రవక్తలు దీంట్లో రాయబడిన అన్ని కూడా తప్పకుండా నెరవేర్చబడుతుంది. ఎందుకు? దేవుడు చెప్పిన మాట వినలేదు, విగ్రహారాధన చేసినారు, ఈ దేవుని మందిరాన్ని పాడు చేసినారు, దేవునికి వ్యతిరేకంగా చేసినారు. సో దేవుడు ఏ శాపగ్రస్తకరమైన మాటలు రాయబడ్డదో అంటే చూడండి, I will bring calamity on this place and it has written all the curses that are written in the book. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం గమనిస్తే అక్కడ ఉన్న శాపాలన్నీ మనకు తెలుస్తుంది. ద్వితీయోపదేశకాండం. సో ద్వితీయోపదేశకాండము ధర్మశాస్త్రం ఉంది కాబట్టి ఏదైతే శాపాలు రాయబడ్డదో ప్రతి శాపము వాళ్ళపైన కుమ్మరించబడుతుంది, లేదంటే వాళ్ళకి తాకుతుంది. All the curses that are written in the book which they have read before the king of Judah, because they have forsaken me and burned it. ఎందుకంటే శాపాలు ఎందుకంటే దేవుడు శపించబడు కాదు. కానీ ముందేమన్నాడు? నేను చెప్పిన మాట వింటే ఆశ్రయించబడతారు, చెప్పిన మాట వినకపోతే శపించబడతారు. ఒకసారి చెప్పొదిలేస్తాడు. ఆశీర్వాదము రాయబడింది, శాపాలు రాయబడ్డాయి. సో మీరు నడుచుకున్న మార్గము ఎన్నుకుంటే మీరు
ఆశీర్వించబడతారు లేదా శపించబడతారు. సో ఈరోజు శాపం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? ఎందుకంటే వారు చేసిన క్రియలు శాపగ్రస్తమైన క్రియలు కాబట్టి వారు శపించబడతారని ప్రవక్తరాలు కూడా చెబుతున్నారు. బట్ యాజ్ ఫర్ ద చిల్డ్రన్, బికాస్ దే హ్యావ్ ఫార్సెకెన్ మీ అండ్ బర్న్ ఇన్సెన్స్ టు అదర్ గాడ్స్, నన్ను తృణీకరించారు. అదేవిధంగా మరి ఏం చేస్తుంటారు? వాళ్ళు అన్య దేవతలని ఆరాధించినారు, పూజించినారు, బలులు అర్పించినారు. దట్ దే నన్ను రెచ్చగొట్టడానికి ఈ క్రియలన్నీ చేస్తూ వాళ్ళ చేతుల ద్వారా వాళ్ళు చేస్తున్నారు, రెచ్చగొడుతూ ఉన్నారు. దేర్ఫోర్ మై wrath will be poured out on this place and not to be quenched. నేను దాన్ని ఆర్పకుండా నా ఉగ్రత వాళ్ళపైన ఖచ్చితంగా కుమ్మరిస్తా. ఎవరు చెప్పారంట? వెళ్ళి మీ రాజుకి ఈ మాటలు చెప్పండి. ఎవరు చెప్తున్నారు? ప్రవక్తరాలు చెప్తున్నారు. డైరెక్ట్ రాజులోకి ప్రేయర్ చేసుకోవచ్చు కదా. దేవుడు ప్రవక్తల ద్వారా ఆ రోజులో మాట్లాడుతున్న కాబట్టి ప్రవక్తని ఆశ్రయించినప్పుడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దేవుడి స్వరాన్ని విని దేవుడి మాట వాళ్ళకి పలకటం మనం గమనిస్తున్నాం. సో 20వ వచనం ఏం గమనిస్తాం? బట్ యాజ్ ఫర్ ద కింగ్ ఆఫ్ జూడా who sent you to inquire of the Lord, in this manner you shall speak to him, thus says the Lord God of Israel, concerning the words which you have heard. నువ్వు విన్న మాటల ప్రకారము ఏం చేశారంట? బికాజ్ యువర్ హార్ట్ వాస్ టెండర్ అండ్ యూ హంబల్డ్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్ when you heard his words against this place and against its inhabitants, and you humbled yourself before me, and you tore your clothes and wept before me, I also have heard you, says the Lord. దేవుడు ఉగ్రత నుంచి ఎందుకు దూరమైనాడు జోసయ్య? ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకసారి చదువుతాడు 27:27. నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నేను వినినప్పుడు నీ సన్నిధిని నిన్ను తప్పించుకొని నీ వస్త్రాలను చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచి కనుక నీ మనవిని నేను ఆలోచించింది. ఫస్ట్ మెత్తనైన హృదయము, ఇంకొకటి అంటే ఇంకొక క్యారెక్టర్ అంటే తగ్గింపు, ఇంకొకటి ఏం చేశాడు? మాట విన్న వెంటనే రోషం తెచ్చుకోలేదండి, తగ్గించుకొని తన బట్టలు చింపుకున్నాడు, దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నాడు, దేవుణ్ణి ఆశ్రయించినాడు, యాజకుని పిలిచినాడు, ప్రవక్త దగ్గరికి వెళ్ళినాడు. అంటే గైడెన్స్ తీసుకున్నాడు. తనకన్నా పెద్దవారిని గౌరవించి గైడెన్స్ తీసుకొని మంచి హృదయం, మంచి వైఖరితో దేవుని విషయంలో గర్వించకుండా, అసహించుకోకుండా, దేవుడు నన్ను ఇంత మంచిగా చేస్తే నాకు వ్యతిరేకంగా ఉంటాడా, నన్ను నాశనం చేస్తారా, ఈ రోజు నుంచి నాకు దేవుడికి నాకు సంబంధం లేదు, కఠినం చెప్పకుండా, ఇష్టానుసారంగా చేయకుండా ఏం చేస్తాడు? తను తాను తగ్గించుకొని మంచి మనస్తత్వం కలిగి బట్టలు చింపుకొని దేవుని సన్నిధిలో ఏడ్చినందుకు ఐ హ్యావ్ హర్డ్, అంటే ప్రార్థన చేస్తే ప్రార్థన విన్నాడు. మొరపెట్టడం అంటే ఏంటిది కదా? ఏడవటము, దుఃఖపడటము, బట్టలు ఎప్పుడు దేవుని మాటలు విన్న తర్వాత ఆయన దుఃఖక్రాంతుడైనాడు. ఎప్పుడైతే డిస్టర్బెన్స్ అంటే ఆ ఏ విధంగా డిస్టర్బ్ అయినాడు? అయ్యో నేను నశించిపోతామా, లేదంటే నేను నశించిపోతామా, ఈ శాపాలన్నీ మాకు తాకుతాయా కదా? ఎప్పుడైతే ఆ శాపాల గురించి ఆశీర్వాదం పక్కన పెట్టాడు, ఎప్పుడైతే శాపాల గురించి శపించబడతారు అని తెలుసుకున్నాడో, నేను శపించబడదు, నా రాజ్యము శపించబడదు. ఎందుకు? నేను రాజుని, నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి, నేను ఎదగాలి, నా వాళ్ళు ఎదగాలి. ఎందుకంటే అది నా బాధ్యత. నాకన్నా ముందు ఉన్న వాళ్ళందరూ ఇష్టానుసారంగా చేస్తారు. ఈ గుడులు గోపురాలు కట్టినారని నేను అన్ని క్లీన్ చేశాను. నేనున్నంత కాలం అంతా నేను మంచిగా ఉండాలనుకుంటాను, నేను దేవుడి దృష్టిలో ఎదాలు ఉండాలనుకుంటున్నాడు. ఏదైతే అనుకున్నాడో అది సాధించటము గమనిస్తున్నాను. ఎవరు చెప్పిన మాట కూడా పట్టించుకోలేదు, చెడు స్నేహం తీసుకోలేదు. బహుశా రాజ్యానికే డెడికేటెడ్గా ఉండి దేవుడి మందిరంలో అన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఆయనకే బిజినెస్ అంటే ఏంటిది? దేవుడి మందిరం రిపేర్ చేయడము, విగ్రహాలు కూలగొట్టడం, అదే పని పెట్టుకున్నాడు. ఇవాళ హైడ్రా ఉండదు, ఏమే ఇక వాడికి ఏం పని లేదు. ఎక్కడెక్కడ షాప్స్ని కూలగొట్టాలా, ఎక్కడ కబ్జా చేసిన ల్యాండ్స్ని మళ్ళీ రెస్టోర్ చేయాలా, వేరేది ఏది చేస్తారు హైడ్రా టీంకి. సిటీ మొత్తం దున్నుతున్నారు, సిటీ మొత్తం గాలిస్తున్నారు, ఎక్కడెక్కడ ఉన్నా. అంటే ఈ రాజ్యంలో కూడా చిన్న ప్లేస్ కాదండి,
యూదా యెరూషలేం అంటే ఏ కొండ మీద ఏ గుట్ట మీద ఎక్కడెక్కడ విగ్రహాలు ఉన్నాయో, గోపురాలు ఉన్నాయో, మందిరాలు, గుడులు కట్టుకున్నారో అన్నిటిని కూడా ఇన్ని సంవత్సరాలు పట్టిందంటే అన్నిటిని కూడా క్లీన్ చేసుకుంటూ వచ్చినాడు. 8 సంవత్సరాలు రాజరికం నుంచి 26 సంవత్సరాలు వచ్చేసరికి 18 సంవత్సరాలు కూడా ఏం చేస్తాడు, ఇవన్నీ క్లీన్ చేస్తూ వచ్చినాడు. అన్ని చేసే సమయానికి ఎప్పుడైతే దేవుని మందిరంలో పుస్తకం దొరికిందో, అంటే ఏంటిది, ఆ పుస్తకం ఎంత దుమ్ము పట్టుకుంది, ఏ మూలకు ఉన్నది ఎవరు తెలియదు. క్లీన్ చేయకపోతే అది ఇంకా అక్కడే ఉండేది. మందిరం క్లీన్ చేస్తారు కాబట్టి సాధారణ మన ఇల్లు కూడా క్లీన్ చేస్తూ ఉంటామండి, చదువుతూ ఉంటాం కదా. ఎప్పుడు దొరకని వస్తువు దొరుకుతుంది, ఎప్పుడు క్లీన్ చేసిన రోజు మనకు తెలిసి ఎక్కడ పెడతాం, మర్చిపోతాం కదా. ఇల్లు క్లీన్ చేసినప్పుడు ఇంపార్టెంట్ వస్తువులు ఎప్పుడైతే మర్చిపోయినామో క్లీన్ చేస్తేనే ఇంపార్టెంట్ విషయాలు దొరుకుతాయి. క్లీన్ చేసినప్పుడు అవసరం లేని కూడా మనం పడేస్తూ ఉంటాం. సో అదే క్లీనింగ్ ప్రాసెస్లో అవసరం లేని అన్నీ కూడా జోసే ఏం చేస్తాడు, తీసేసి అవసరం ఉన్నది ఏదైతే ప్రాముఖ్యమో, లేదంటే ఏదైతే యోషియా జీవితాన్ని మారుస్తుందో, వాళ్ళ ప్రజల జీవితం మారుస్తుందో దేవుడు దాన్ని దొరికేలాగా చేస్తున్నాడు. దేవుని మందిరం క్లీన్ చేస్తుండగా, దేవుని మందిరాన్ని వెతుకుతుండగా, దేవుని మందిరం క్లీన్ చేస్తుండగా ఏదైతే ప్రాముఖ్య పుస్తకమో, ధర్మశాస్త్రం ఏదైతే వాళ్ళ చేతిలో ఉండాలి, వీళ్ళ టేబుల్ మీద ఉండాలి, వాళ్ళ ఇంట్లో ఉండాలి, ఎక్కడ ఉన్నది, మూలకు పడేస్తున్నారు. దొరికినప్పుడు అరే దొరికిన అవసరం దొరికిన రాజు చేతితో మనం తోలు తీసేస్తాం అనుకోకుండా రాజు దగ్గర వెళ్ళి చదివినారండి. రాజు చదవలేదు, ఎవరైతే స్క్రైబ్ అంటారు కదా, వాళ్ళు చదువుతున్నప్పుడు రాజు విని ఏం చేశాడు, తన ఉదయం కదిలించబడ్డది. అంటే రివైవల్ అండ్ రెస్టోరేషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఏమైనా తన జీవితంలో ఒక రివైవల్ స్టార్ట్ అయింది, ఉజ్జీవం స్టార్ట్ అయింది. నేను మారాలి, నా ప్రజలు కూడా మారాలి. మారితేనే ఆశీర్వించబడతాము, మేము మారకపోతే ఈ ఉగ్రతకు లోనవుతాం. ఉగ్రత కర్స్ కదా, చాలా డేంజర్ అండి, దాన్ని మనం ఏం చేయలేము కదా. మనం చాలాసార్లు ఈ చేతబడి ఇవన్నీ చూస్తాం. చేతబడి చేసిన వాళ్ళు, ఛేదించుకున్న వాళ్ళు, చేస్తున్న అందరూ ఎక్కడికి వెళ్తారు మరి? కొంతమంది అయితే క్రిస్టియన్స్, లేదంటే పాస్టర్స్ దగ్గరికి వెళ్తారు, లేదంటే కొంతమంది మాంత్రికుల దగ్గరికి వెళ్తారు. ఏంటిది, చేతబడి నుంచి విడిపించబడాలని ప్రతి ఒక్కరు నమ్ముతాడు, ప్రతి ఒక్కరికి అవసరం. అంటే శాపం, అది శాపం నుంచి దూరం ఉండాలి, శాపగ్రస్తులను కావద్దు, శాపాన్ని ఎదుర్కొన్నాను నేను, నాకు శాపం రావాలని ఎవరు కోరుకోడాడు. ఎంత మూర్ఖుడైనా కానీ ఆశించబడాలని కోరుకుంటాం. సో ఆ పరిస్థితులు, అదే సిచ్యువేషన్లో మరి జోసే ఉన్నప్పుడు ఏం చేశాడు, నేను ఆశించబడాలి, ఈ కర్స్ నాకు తాకొద్దు, జరిగిందేదో జరిగిపోయింది, ఇక మీద జరగకుండా నేను భద్రపరచబడతాడు. ఐ వాంట్ రివైవ్, నా జీవితంలో మార్పు కావాలి, నేను మారాలి, నా చుట్టుపక్కల పరిస్థితి మారాలి, నా రాజ్యం మారాలి. ఎందుకంటే దేవుడు నాకు అధికించిన ఒక రాజుగా ఉండే ఆధిక్యత నాకు ఇస్తే ఒక రాజుగా నేను నిరూపిస్తా, రాజు ఏ విధంగా ఉండాలో నేను నిరూపిస్తాను. అన్నీ కూడా దేవుడు అడుగుతాడని నడుచుకుంటూ నాకు గమనిస్తున్నాం. Surely I will gather you to your fathers, and you shall be gathered to your grave in peace, and your eyes shall not see all the calamity which I bring on this place, and it is never. So they brought back word to the king. Then the king sent and gathered all the elders of Judah and Jerusalem. The king went to the house of the Lord with all the men of Judah and the men of Jerusalem, the priests, the Levites, and all the people, great and small, and read in their hearing all the words of the book of the covenant which he had been found in the house of the Lord. ఏం చేస్తాడండి, నేను విన్నా నేనే ఒప్పుకుంటానట్లేదు. ఎక్కడ వెళ్ళినంట, హీ వెంట్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. వెళ్ళి నేను విన్నది ప్రజలు కూడా విన్నారు. ఏదో నేను బొంకుతున్నా అనుకుంటారు కాబట్టి ప్రజల ముందు ఈయన విన్న మాటలు కూడా మళ్ళీ చదివి వాళ్ళకి వినిపించినాడు. వాళ్ళకి వినిపించి ఏం చేస్తాడు, మనం ఇంకా సెట్ చేద్దాం కవెనెంట్. దేవుడు మనకు ఒక నిబంధన చేస్తాడు, ఆశీర్వాదకరమైన నిబంధనే మనకు ఉండాలి, అదే ఉండాలి, అదే నిలబడాలి. మనం శాపగ్రస్తులు కావద్దు. రాజు విన్న తర్వాత రాజుల రివైవల్ స్టార్ట్ అయింది. అదేవిధంగా ప్రజలు కూడా రివైవల్ కావాలి, ప్రజల్లో కూడా ఉద్యమం కావాలంటే ప్రజలకు కూడా ఈ వాక్య పరిచయం చేయాలి, సువార్త ప్రకటించాలి. ఈ వాక్యంలో సత్యం వాళ్ళు కూడా గ్రహించాలి, వాళ్ళు కూడా తెలుసుకోవాలి, వాళ్ళ మనసులు మారాలి, వాళ్ళ జీవితాలు మారాలి, వాళ్ళకు ఉద్యోగం కావాలి. దేవుడు వాళ్ళని కూడా సమకూరుస్తాడు. ఈ మంచి ఆలోచనతో ఏం చేస్తాడు, హీ వెంట్ అండ్ బిఫోర్ ద లార్డ్ టు ఫాలో ద లార్డ్ అండ్ టు కీప్ హిస్ కమాండ్మెంట్స్, హిస్ టెస్టిమనీస్ అండ్ హిస్ స్టాచ్యూస్.
ఈ ఆజ్ఞలు గైకొనాలి అని అన్ని కూడా ప్రజలకు చెప్పడం గమనిస్తాడు. And he made all who were present in Jerusalem and Benjamin take a stand. So the inhabitants of Jerusalem did according to the covenant of God, the God of their fathers. దేవుడు వాళ్ళతో చేసిన నిబంధనని ఏం చేశాడు? తిరిగి రెస్టోర్ చేస్తాడు, తిరిగి సమకూర్చున్నాడు. అరే మంచి నిబంధన ఉందిరా, ఎందుకు మనం పోగొట్టుకోవాలి? ఈ నిబంధన ద్వారా మనం ఆశించబడతాము, దీవించబడతాం. ఆ నిబంధన ఎవర్లాస్టింగ్ కవెనెంట్, నిత్య నిబంధన దేవుడు మనం చేస్తాడు. నా ప్రజలు వాళ్ళు తమ్ము తాను తగ్గించుకొని నా వైపు తిరిగితే మన జీవితాలు మారుస్తున్నారు. కాబట్టి ఏం చేస్తాము? మనం తగ్గించుకుందాం, మన జీవితాలు మార్చుకుందాం. ఇతరుల వల్ల కాకుండా మనం ఒక స్టాండర్డ్ సెట్ చేద్దాం, మన జీవితాలు మార్చబడాలి అన్న ఆలోచనతో, ఒక ధ్యాసతోని దేవుని వైపు తిరిగి ఏం చేస్తారు? అందరూ కూడా నిబంధన తిరిగి సమకూర్చగలిగినారు. Then Josiah removed all the abominations from all the country that belonged to the children of Israel and made all who were present in Israel diligently serve the Lord their God all his days. They did not depart from following the Lord God of their fathers. ఏం చేస్తాడు జోసెఫ్? చివరికి కంట్రీ అంటే కంట్రీలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఎన్ని సిటీస్ ఉన్నాయి, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, మొత్తం దేశంలో విగ్రహ ఆరాధన లేకుండా చేసినాడు. ఒక విగ్రహం కూడా నాకు కనిపించడానికి వీలు లేదు. ఏమే అన్నీ కూలగొట్టినారు, పొడి పొడి చేస్తారు. కూలగొట్టి అక్కడ వదిలేస్తే మనకు అతుక్కించుకుంటారని దాని ఏం చేస్తారు? మళ్ళీ కూలగొట్టి పొడి చేసి ఎవరైతే ఈ ఆరాధన చేస్తారో వాళ్ళ సమాధిలో పెట్టే మీద పోసి ఎముకలు కూడా కాల్చి, అంటే పాపం ఉండొద్దు, నా కళ్ళకి కనిపించొద్దు అని మొత్తం కంట్రీ మొత్తం, అంటే దేశం ఎంత పెద్ద ఉందో ప్రతి దేశం మూల మూలనే వెతికి ఒక విగ్రహం లేకుండా చేస్తాడు. దట్ ఈస్ వాట్ హి సెడ్. హి రిమూవ్ ఆల్ ద అబామినేషన్స్ ఫ్రమ్ ఆల్ ద కంట్రీ దట్ బిలాంగ్ టు చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇస్రాయల్ ప్రజలకి సంబంధించిన ప్రతి విగ్రహము, ఈవెన్ ప్రతి విగ్రహాన్ని నాశనం చేసినాడు, తొలగించినాడు. ఇంకేం చేసినట్ట? And made all who were present in Israel diligently serve the Lord their God. దేవుని వెంబడించే విషయం కూడా నేర్చుకున్నాడు, నేర్పించినాడు. ఆల్ ద డేస్ ఆఫ్ హిస్ లైఫ్, నేను బ్రతికిన కాలం అంతా కూడా నేను దేవుని దృష్టిలో యథార్థంగా నడుచుకుంటాను. అదేవిధంగా మీరందరూ కూడా దేవుని దృష్టిలో యథార్థంగా నడవాలి. సో జోసెఫ్ చేసిన పని ఏంటిది? ఆయన నేర్చుకున్నాడు, నేర్పించినాడు. ఆయన విన్నాడు, వినిపించినాడు. ఆయన నడుస్తున్నాడు, నడిపిస్తున్నాడు. నేను రాజు, నేను ఒక్కనే చేస్తే మీరు అందరూ చేయకుండా చెప్పట్లేదు. మనం దేవుని రాజ్యంలోకి వెళ్దాము, మనతో పాటు మనమందరం కూడా దేవుని రాజ్యంలోకి వెళ్దాము. ఆ చిన్న వయసులో చూడండి, టెంప్టేషన్స్ ఆ రోజుల్లో ఈ రోజులో కూడా ఉన్నాయండి. ఈరోజు మనము చాలాసార్లు 8 years వాడు పిల్లవాడు ఇవాళ ఏం చేస్తాడు? వాడికి మొబైల్ అయింది, తిన్నాడు. చాలా చూస్తాడు మన ఫంక్షన్స్ కానీ ఎక్కడికి వెళ్తే పిల్లలు అన్నం తినకపోతే మన చేతిలో మొబైల్ పెడితే వాడు ఎంత అన్నం పెడితే అది తింటాడు. కార్టూన్ చూస్తాడు, రీల్స్ చూస్తాడు, ఇంకేదో విషయం. కానీ మన ముందు ఏం చేస్తారు? మొబైల్ పెట్టి అన్నం తినిపించడము, స్నానం చేయడం, ఏదైనా మొబైల్ ఇస్తేనే వాడు మనం చేస్తూ ఉంటాడు. అంటే మ్యాండేటరీ చేస్తారు. కొంతకాలం తర్వాత ప్రార్థన రిక్వెస్ట్ వస్తుంది, మా పిల్లవాడిని కళ్ళు పని చేస్తలేవండి. ఏమైందంటే మొబైల్ తిరుగుతాడు. మొబైల్ ద్వారా కళ్ళు ఎఫెక్ట్ అయ్యి కళ్ళు ఆపరేషన్ చేయాలో లేకపోతే కళ్ళు ట్రీట్మెంట్ కావాలో ఇవన్నీ మళ్ళీ తిరిగి మనము ఏం చేయాలంటే ప్రార్థన రిక్వెస్ట్ ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం ముందే జాగ్రత్త పడితే పిల్లలకి ఇవ్వచ్చండి, కానీ సమయం దానికి తప్పకుండా ఉండదు. కానీ ఆ విషయం జోసెఫ్ 8 సంవత్సరాల వయసులో లోకరీతిగా పడిపోకుండా, లోకరీతిగా ఆసక్తులకి లొంగకుండా ఏం చేస్తూ వచ్చినాడు? దేవుని వెతకడం నేర్చుకున్నాడు. ఈ విగ్రహం తనకి బహుశా నచ్చలేదేమో, చెడుతనంగా అనిపించింది, అన్ని కూడా తొలగించినాడు. ఎవరు నేర్పించలేదు తనకి. విగ్రహాలను చూస్తేనే బహుశా మంటలేసి ఉండొచ్చు, అన్నీ కూడా పాడు చేస్తాడు. విగ్రహారాధన ఉండద్దు. దేవుడు అనుకుందాం, బహుశా 10 ఆజ్ఞలు గుర్తొచ్చినాము. నేనే నేను తప్ప నీకు ఏ దేవుడు లేడు. ఐఎమ్ ద ఓన్లీ గాడ్, దేర్ ఇస్ నో అదర్ గాడ్ బిసైడ్స్ మీ. ఆ మాట ఎప్పుడైతే గ్రహించగా తెలుసుకున్నాడో ఏం చేస్తాడు? ప్రతి విగ్రహం కంట్రీ మొత్తం, దేశం మొత్తంలో వెతికి మరి ప్రతి మూలన, ప్రతి రాష్ట్రం, ప్రతి పట్టణంలో వెతికి ప్రతి ఆ బొమ్మలను కానీ ప్రతి విగ్రహాలను తొలగించి, ఎవరికి ఇస్రాయేల్ ప్రజలకు సంబంధించిన ప్రతి విగ్రహాన్ని తొలగించి
దేవుని అడుగుజాడ నడిచే విషయంలో నేర్పించాడు. డిలిజెంట్లీ యథార్థంగా దేవుని వెంబడించాలి. దేవుని సేవించే విషయంలో ఆల్ హిస్ డేస్ దే డిడ్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ఫాలోయింగ్ ది లార్డ్ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఏంటంటే జెసయా బ్రతికిన కాలం అంతా కూడా దేవుని వెంబడించడం వాళ్ళు మానలేదు. ఎందుకంటే మనం గమనిస్తే ఒక రాజు వస్తాడు, దేవుని వెంబడిస్తాడంటాడు, అందరు దేవుని వెంబడించాలి. ఇంకొక రాజు వస్తాడు, ఈయన దేవుడు కాదు, బాల దేవుడు అంటే బాలనే వెంబడించాలి. అంటే రాజుని వెంబడిస్తే ప్రజలు కూడా ఇష్టం లేకుండా వెంబడించాలి. సో ఇక్కడ జోసెఫ్ ఏం చేస్తాడు, నా పితృడైన దావీదు వాళ్ళ దేవుడు నాకు ఇష్టము కదా, ద గాడ్ ఆఫ్ మై ఫాదర్ డేవిడ్ అని రాయబడ్డది. సో నా పితరుడైన దావీదు ఏ దేవుని అయితే సేవించడో వెంబడించినాడో, ఏ దేవుడైతే నా పితరుడైన దావీదుని ఈ స్థాయికి తీసుకొచ్చాడో, నేను ఆ దేవుడిని నేను నమ్ముతా, మొక్కుతా, వెంబడిస్తా. సో నేను చేస్తే ఇంతకాలం వేరే రాజులందరూ మిమ్మల్ని ఎక్కడికో నడిపించారు, అవన్నీ పక్కన పెట్టి అవన్నీ తొలగించి నేను రైట్ మార్గం నడిపిస్తాను. నేను ఆశ్చర్యకరంగా దీవెనకరంగా నిబంధన చేసే మార్గం నడిపిస్తాను. మీరు నన్ను వెంబడించండి, నేను దేవుడిని వెంబడిస్తాను. అందరూ కూడా ఎవరు జెసయా బ్రతికిన కాలమంతా కూడా దేవుడిని వెంబడించే విషయంలో వారు తప్పిపోలేదు. సో మన బాధ్యత ఏంటిదండి, మనము ఫస్ట్ వీ షుడ్ లెర్న్ అండ్ వీ షుడ్ టీచ్. సో మనలో ఉద్యమం రావాలి, మనం ఉద్యమం తీసుకొని రావాలి. మనలో రెస్టరేషన్ కావాలి, మనం రెస్టరేషన్ విషయంలో మనం పనిచేయాలి. వీ హ్యావ్ టు బి ఫెయిత్ఫుల్. అదే వాక్యం సార్, దే వర్క్ ఫెయిత్ఫుల్లీ. వాళ్ళకి అప్పగించిన పని వాళ్ళు నమ్మకంగా చేస్తున్నారో ఒక రిపోర్ట్ వచ్చింది. సో మనకు అప్పగించిన పని మనం నమ్మకంగా చేస్తున్నామా లేదా. మన ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ అంటే కాలం చర్చ్ గురించి మాట్లాడలేదు. మన ఇంట్లో ఉన్న, ఉద్యోగంలో ఉన్న, చర్చ్లో ఉన్న, బయటకు వెళ్ళిన దేవుడు మనకు ఒక పని అప్పగించినాడు. ఎందుకంటే మన యజమాని ఒక మన పని అప్పగించాడు, తల్లిదండ్రులు ఒక పని అప్పగించాడు. అంటే వాట్ ఎవర్ ఒక పని అప్పగిస్తే నేను ఎంత యథార్థంగా చేస్తున్నానని ఎవరు గమనిస్తారు? మనుషులు చూడకపోవచ్చు, కానీ దేవుడు అందుకే వాక్యం రాయబడితే నువ్వు ఏదైతే చేస్తున్నావో, వాట్ ఎవర్ యూ డూ ఇట్ యాజ్ అంటూ ద లార్డ్, నువ్వు ఏదైతే చేస్తున్నావో దేవుడికి చేస్తున్నానని చేయమని వాక్యం తెలుస్తుంది. మనం ఎప్పుడైతే దేవుడిని చేస్తామో ఏం చేస్తారు, యథార్థమైన హృదయంతో మనం చేయగలుగుతాం. మనుషులు మెప్పు పొందరండి, మనుషులు సాటిస్ఫై కాలేదు, మన మనుషులను సాటిస్ఫై చేయలేరు. నేను కానీ మనం కానీ ఎవరు కూడా మనుషులను సాటిస్ఫై చేయలేరు. టు సమ్ ఎక్స్టెంట్ మాత్రమే. ఏం చేస్తాం, దేవుడు మన క్యారెక్టర్ కానీ మన బిహేవియర్, మన అండర్స్టాండింగ్ లేకపోతే మనకున్న అబిలిటీస్ తెలుసు కాబట్టి పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేయగలరు. ఫెయిత్ఫుల్గా మీరు పని చేయండి. నేను మీకు ఏదైతే కమిట్ చేశాను, నేను మీ చేతికి ఏదైతే అప్పగించిన పనిని నమ్మకంగా చేయడమే దేవునికి అవసరం. యేసుక్రీస్తు అప్పగించిన పని నమ్మకంగా చేస్తాడు. నువ్వు బోట్లో తిరుగుతావా, గార్డెన్ పని తిరుగుతావా, గుర్రా పని తిరుగుతావా, ఒంటె పని, నీ ఇష్టం ఏమని చేయి. కానీ నీకు అప్పగించిన పని చేసే విషయంలో నువ్వు నాకు రిపోర్ట్ ఇచ్చినప్పుడు, ఎస్ లార్డ్ ఐ కుడ్ ఫినిష్ ఇట్. తండ్రి నువ్వు నాకు అప్పగించిన పని నీకు నేను ముగించిన. 5 తలాంతు 4 తలాంతు 1 తలాంతు ఇచ్చిపోయినప్పుడు వచ్చి తిరిగి అడిగినాడు, రిపోర్ట్ అడిగినాడు, వాట్ డిడ్ యూ డూ? నీకు అప్పగించిన పని ఏం చేస్తావు? దాన్ని రెట్టింపు చేస్తావా, అదే విధంగా ఉంచావా, దాచిపెట్టావా? నీకు చేత కాకపోతే వేరే అప్పగించు. అదే మాట్లాడుతున్నాడు, నీకు ఒక తలాంతు ఇచ్చినావు, ఎందుకు భూమిలో దాచిపెట్టినావు? నీతో కాకపోతే నువ్వు ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకి అప్పగించాల్సింది. మనం చేయము, వేరే వాళ్ళని చేయలేము. అది అది ఏం చేస్తాం రా, తర్వాత చేస్తాం, తర్వాత అంటే ఆ తర్వాత మన రాదండి. ఈవెన్ మంచి స్నేహం ఉంటే తప్పకుండా మంచి స్థాయికి మనం తప్పకుండా ఎదుగుతాం. మంచి స్నేహం అంటే మంచి సరౌండింగ్స్, మనల్ని ప్రోత్సహించే సరౌండింగ్, మనతో కలిసి పనిచేసే సరౌండింగ్, మనల్ని ఉజ్జీవింపజేసే సరౌండింగ్ మనకు తప్పకుండా అవసరం. మేము దేవుడు మనందరినీ కూడా గమనిస్తున్నాండి. ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు, కానీ మనం దేవుని దృష్టిలో యథార్థంగా పనిచేస్తాం. జోసెఫ్ పర్ఫెక్ట్గా కాదు, కానీ ఏదైతే విన్నాడో నేర్చుకున్నాడో కదా, తెలిసిన దాంట్లో యథార్థంగా ఉండటం స్టార్ట్ చేస్తాడు. ఆయన యథార్థంగా ఉన్నాడు, చాలా చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని, రాజ్యాన్ని కూడా యథార్థంగా ఆయన. అందుకే వాక్యం రాయబడ్డది, ఆయన బ్రతికిన కాలం అంతా కూడా దానికన్నా ముందు దాని తర్వాత ఇష్టానుసారి చేశారు. కానీ జోసెఫ్కి సంబంధించింది ఆల్ ద డేస్ ఆఫ్ హిస్ లైఫ్, ఆల్ హిస్ డేస్ దే డిడ్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ఫాలోయింగ్ ద లార్డ్ గాడ్ ఆఫ్ దేర్ ఫాదర్. ఎందుకు? ప్రతిసారి చెక్ ఎంతకాలం బ్రతికినాడో తెలియదు, కానీ 31 years అని రాయబడ్డారు. సో 31 years he reigned in Israel.
ఇక్కడ ఎంతకాలం బ్రతికినాడని కానీ కానీ బ్రతికిన కాలం కూడా దేవుడు తనని కాపాడాడని రాయబడ్డారు. 35 కూడా ఆయన ఏం చేస్తాడు, ఆ పస్కా పండుగ ఆచరించడం కూడా మనము అక్కడ గమనిస్తున్నాం. అంటే దేవుడు దృష్టిలో చూడండి, కేవలం ఫార్మాలిటీగా చేసి వెళ్ళిపోవడం కాదండి. 35th చాప్టర్ చదివితే ఆయన చేసిన క్రియలన్నీ కూడా అక్కడ రాయబడ్డాయి. ఏ విధంగా పస్కా పండుగ చేసినాడు, ఏ విధంగా బలులు అర్పించినాడు, ఏ విధంగా ఎవరికెవరికి ఏ పనులు అప్పగించినాడు, అన్నీ కూడా అక్కడ క్లియర్గా రాయబడ్డది. సో నేర్చుకున్నాడు, నేర్పించినాడు, చేయించినాడు, ఆశించబడ్డాడు. ఏమని రాయబడ్డాడు? తన గురించి మనము ఈరోజు మంచిగా మాట్లాడుతున్నాం. ఒక చిన్న పిల్లవాడు 8 సంవత్సరాల వయసులో ఉన్న రాజు దేవుని దృష్టిలో యథార్థం నుండి రాజ్యాన్ని మంచి మార్గం నడిపించగలిగినాడు. సో మనం వయసుతో సంబంధం లేదు. మనం ఏ వయసులో కానీ మనం తిరిగి మంచి మార్గం మనం నడవాలి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మనం మంచి మార్గం నడిపించాలి. ఈ విషయంలో దేవుడు మనందరూ కూడా తోడు నీడగా ఉండి మనకి సహాయం చేయను గాక. ఆమేన్.